మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ ను ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగిని ఎగురవేశారు. మన ఆచారాలు సంప్రదాయాలను పెంపొందించే పండుగలను ఘనంగా జరుపుకోవాలని తలసాని అన్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, యావత్తు దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ అనేది చాలా గొప్ప పండుగ. అంటే రైతాంగం పంట పండించి మరి చేతికి వచ్చేటువంటి పంటని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో జరిగేటువంటి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరగడం. మన ఆడపడుచులందరూ ముగ్గుల పోటీలు, ఆ తర్వాత పిండి వంటలు, రెండోది పిల్లలు, కుటుంబ సభ్యులు, పెద్దలందరూ పతంగులు ఎగిరేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయము చాలా గొప్పది. అంటే ఈ యొక్క దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన సాంప్రదాయాలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అంత వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా పండుగలు పతంగులు ఎగిరేసుకునేటువంటి రోజులు పోయినాయి. మరి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వంటకాలు, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, లేకపోతే కోడి కూర, ఈ రోజు ఎక్కడ చూసినా గానీ ప్రతి ఇంట్లో నాటుకోళ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది. అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. డెఫినెట్ గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందిస్తుంటాయి. యావత్ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు. సంక్రాంతి ఉంటది, ఆ తర్వాత శివరాత్రి రావడం జరుగుతుంది, ఆ తర్వాత భోగి మన ఉగాది రావడం జరుగుతుంది, దసరా, దీపావళి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పండుగలు మనకు ఉన్నాయి. ఈ పండుగలు మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మన పండుగల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మన సాంప్రదాయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మరి ప్రజలు ఉన్నటువంటి ప్రజల సందర్భంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లల్ని కూడా సంతోషంగా ఈ పండుగలో నిమగ్నం కావడానికి మనం అందరము కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను.